ఒకే రోజు పలు దేవుళ్లను పూజించవచ్చా? అవును, భక్తి శ్రద్ధలతో పూజించడమే ప్రధాన విషయం. ఒకే రోజు మహావిష్ణువు, శివుడు, లక్ష్మీదేవి మొదలైన దేవుళ్లను భక్తితో పూజించవచ్చు. ధర్మబద్ధంగా సంపాదించని ధనం ఉపయోగపడుతుందా? అవును, అన్యాయంగా సంపాదించిన ధనం శాశ్వతంగా ఉండదు. అది బాధలతో పాటు నైతికంగా క్షీణతను తెస్తుంది. ధర్మం పాటించని వారికి శిక్ష పడుతుందా? కర్మానుసారం ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వారి కర్మ ఫలితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అది వెంటనే కాకపోయినా భవిష్యత్తులో తప్పదు. భగవద్గీతను చదవడం వల్ల ధర్మజ్ఞానం పెరుగుతుందా? ఖచ్చితంగా అవును. భగవద్గీత ధర్మ, కర్మ, భక్తి, జ్ఞానం, త్యాగం వంటి విషయాలపై స్పష్టత ఇస్తుంది. దాన్ని నిత్యం పఠించడం మనస్సు నిర్మలతకు దారితీస్తుంది. హింస కలిగించే వాగ్దానం తప్ప? అవును, మాటలు కూడా కర్మంగా పరిగణించబడతాయి. కాబట్టి హింసాత్మకరమైన, మనసు గాయపరిచే మాటలు వాడకూడదు. ఇది వాగ్దాకర్మానికి విరుద్ధం. మృత్యువు పైన భయపడకూడదా? భయం సహజం, కానీ ధర్మ మార్గాన్ని అనుసరిస్తే మనుషులు మృత్యువుపై భయాన్ని తగ్గించుకోవచ్చు. కర్మ సిద్ధాంతం ప్రకారం మానవుడికి పునర్జన్మ ఉంటుంది. రాత్రి సమయంలో పూజలు చేయవచ్చా? అవును, కొన్ని దేవతలకు రాత్రిపూట కూడా పూజలు చేస్తారు. ఉదాహరణకు కాళీ, శివుడు. కానీ సాధారణంగా పూజకు శుభ సమయాలు, పవిత్ర కాలాలు పాటిస్తే శ్రేయస్సు ఉంటుంది.